ఏ పాపం చెయ్యటం వల్ల మీరు ఇలా ప్రేతములుగా మారారు అది చెప్పండి, దాన్ని బట్టి వీలుంటే నాకు తోచిన సాయం చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు ఆ ప్రేతములు మళ్ళీ చెప్పడం మొదలెట్టాయి. ఈ పరీక్షితుడు అన్నవాడే కదా చెప్తున్నాడు ఇదంతా. వాడు ఏమన్నాడు, నేను నా పూర్వజన్మలో మంచి ధనం ఉన్నవాడిని అయినాడు, ఆహార పదార్థాలు ఉన్నాయి నాకు, కానీ నేను పిసిని కొట్టుని ఎప్పుడూ రుచి కలిగిన పదార్థాలు చేయించుకుని నేను ఒక్కడే తినేవాడిని. ఎవరన్నా మా ఇంటికి వస్తే మళ్ళీ అడుగుతారేమో రహస్యంగా మా ఇంట్లో బీరువాలో దాచేసుకునేవాడిని. ఇలా మధుర పదార్థాలు గొప్ప గొప్ప పదార్థాలు రాగానే అవన్నీ దాచుకు తినేవాడిని, ఎవరికి పెట్టేవాడిని కాదు. అప్పుడప్పుడు శ్రాద్ధానికి భోజనం పెట్టాలి కదా, మా ఇంటికి బ్రాహ్మణోత్తములు వస్తే ఎంత కాదనుకున్న వీడు పిసిని కొట్టి కదండి, అందుకని ఇంట్లో వాళ్ళ ఆవిడ లడ్డూలు చేయగానే కొన్ని లడ్డూలు డబ్బాలో దాచేసుకునేవాట. ఆ దాచుకున్న ఒక్కోసారి మర్చిపోయేవాడు తినకుండా. ఎన్ని తింటాడు? అప్పుడు ఆ లడ్డూలకి ఏమవుతుంది, బూజు పెట్టి పాడైపోతాయి. అటువంటి వాటినన్నీ పాడేయడం ఎందుకని శ్రాద్ధానికి వచ్చినప్పుడు భోక్తలకు పెట్టేవాట. అలా ఎన్నో ఏళ్ళు నేను మహాపాపాలు చేశాను. ఓసారి అయితే ఎంగిలి చేసిన సద్దన్నాన్ని కూడా శ్రాద్ధకాలంలో మహాత్ములైన బ్రాహ్మణులకు పెట్టాను. ఈ పాపముల వల్ల వార్ధక్యంలో 20 సంవత్సరముల పాటు మంచం మీద పడి కుళ్ళిపోయి తెచ్చేటవాడు. 20 మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటే ఇంట్లో పెళ్ళాం బిడ్డలు విసుక్కున్నారు, అందరూ తిట్టారు, ఎవడో చేసేవాడు లేకుండా పోయాడు, సరైన తిండి లేక మలమల మాడాడు, రోగాలతో రొచ్చులతో అలా కుళ్ళి కుళ్ళి కృంగి కృషించి తీసుకుని చచ్చిపోయాడు. అలా చచ్చాక ఆ పాపం వల్ల నేను ప్రేతాత్మ అయిపోయాను. నేను పూర్వం పర్యూషితమైన ఆహారం పెట్టాను కదా, పాడైపోయిన తిండి తలకు పెట్టాను కదా, ఆ పాపం వల్ల ఈ జన్మలో నాకు పుట్టగానే నారదుడు పర్యూషితుడు అని పేరెట్టాడు. అలా వచ్చింది ఆ పేరు. ఇది నా పాపం. నా పూర్వజన్మంతా నిన్ను చూడగానే గుర్తొచ్చింది. ఇంత పూర్వం వాడికి గుర్తులేదు, వాళ్ళ పేర్లు గుర్తున్నాయి కానీ వాళ్ళు ఎందుకు ఏ పాపం చేస్తే ఇలా ప్రేతములయ్యారో తెలియదు. కానీ ఇప్పుడు నిన్ను చూచాను గనక, నీవు మహా ఉపాసకుడివి గనక, తీర్థయాత్రాచరణ శీలుడివి గనక, నీ ముఖం చూడగానే నా పాత పాపాలు, నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చాయి. సినిమా ఇక ఈ రెండోవాడు ఉన్నవాడు మా తాత, నాకు ముత్తాత, నాకంటే 7 ఆకులు ఎక్కువ చదివాడు వీడు. నేను దాచుకుని ఎవడికి పెట్టకుండా కుళ్ళిన అన్నం పెట్టాను. వీడికి ఎవడైనా ఇంటికి వచ్చి భిక్షాందేహి అంటే కోపం. ఎంత డబ్బున్నా ఎంత అన్నం ఉన్నా ఇంటికి ఎవడైనా వస్తే వాడి మీద కోపగించేవాడు. అన్నానికి ఎవడైనా వచ్చి బాబోయ్ ఆకలితో చచ్చిపోతున్నానంటే సూదులతో పొడిచి గుచ్చి ఆనందించాట. నీకు అన్నం పెట్టడం ఇష్టం లేదే పో అంటే పోతాడు, అంతేగాని ఎరా అడుక్కుంటావట్రా సిగ్గులేదురా అని ఇంట్లో సూదులు పెట్టేవాట. ఆ సూదులతో ముఖం అంతా గుచ్చేసేవాట. ఆ పాపంతో చివరికి చచ్చిపోయాడు. ఎప్పుడైనా పాపం, ఆ పాపం వల్ల వీడి ముఖంలో పుట్టుకతో సూదులు వచ్చాయి. ఆ సూదులు రోజు పొడుస్తున్నట్టుగా వీడికి బాధ కలిగిస్తాయట. ఒక్కొక్కసారి అవి తమంత తామే ఆ లోపల గిర్రును తిరుగుతూ ఉంటాయట. ఆ సూదులు గిరగిరా తిరుగుతూ ఉంటే ఆ పిశాచం అల్లాడిపోతూ ఉంటాడు. తిండి లేకపోవటం, మంచినీళ్లు లేకపోవటం ఒక బాధ అయితే, ఈ సూదులు బాధ పెడుతూ ఉంటే అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు ఈ సూచీముఖుడు. సూచి అంటే సూది అనమాట. ముఖం నిండా సూదులు ఉండడం వల్ల సూచీముఖుడని నారదుడు పేరు పెట్టేట్టు వాడికి. ఇక మూడోవాడు ఉన్నాడు, శీఘ్రగుడు. శీఘ్రము అంటే వేగముగా, తొందరగా అని అర్థం. ఒట్టి పేనాసి కొట్టుగాడు. ఈ పేనాశాడికి భయం ఏమిటిట, ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు అడుగుతారేమోనని వాళ్ళని చూడగానే ఇంటికి తాళం పెట్టి పారిపోయేవట వేగంగా. యాచకుల్ని చూడగానే శీఘ్రముగా పారిపోయి ఆ పిసిని కొట్టుతనం వల్ల ఈ జన్మలో ప్రేతత్వం పొందాడు. అందుకని వీడికి శీఘ్రగుడు అని పేరు వచ్చింది. ఇతడు సూచీముఖుడు, శీఘ్రగుడు. ఇప్పుడు 4వ వాడి పేరు రోహకుడు. చేసేవట, ఎవరైనా భిక్షాందేహిని వస్తే పరుగు పరుగున ఇంటి మీద డాబా మీద ఎక్కువ కూర్చుని కిందకు వచ్చేవాడు కాదట. ఆ రకంగా చెవిటాళ్ళలో నటించేవాట. ఏమడిగినా సరే ఆ ఆ అంటారు వినపడినట్టుగా. 5వ వాడు కూడా మా అందరిలాగే పేనాశాడు. మేము 5గురం అలాంటి వాళ్ళం, అందుకే ఓ చోట చేరాం. ఈ ఆఖరాడున్నాడే వీడికి లేఖకుడు అని పేరు. లేఖకుడు అంటే వ్రాసేవాడు. వీడి దగ్గరికి పాపం ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు వచ్చేవారు. అయ్యా లేక యాచకులు ఇంత అన్నం పెట్టమని కొంతమంది వచ్చేవారు. వచ్చి భిక్షాందేహి అంటే వీడు మౌనంగా అస్సలు మాట్లాడకుండా తలలో వంచుకుని
కాలితో నేల మీద రాసేవాట బొటన వేలుతోటి. బొటన మౌనంగా ఉంటూ కిందకి తల వంచి బొటన వేలుతోటి లేదన్నట్టుగా రాసేవాడు. అయ్యా మాట్లాడండి అంటే మౌనవ్రతం అనేవాడు. అందుకని వచ్చే మా పాపాల వల్ల చివరికి మేమంతా చచ్చి ఇలా ప్రేతాలు అయ్యాం. ఈ లేఖకుడు బొటన వేలుతో నేల మీద రాయడం వల్ల వీడికి నడక లేకుండా పోయింది. బొటన వేలు ఆధారపడి నడవాల్సి వస్తుంది. కొట్టుకుంటూ కాలి బొటన వేలు మీద కష్టం మీద నడుస్తాడు. ఇక ఈ రోహకుడు పైకెక్కాడుగా, ఎప్పుడు చూసినా ఎవరిని వస్తే, అందుకని వీడు తల వంచుకుని నడుస్తూ ఉంటాడు. మహాత్మా, మేం చేసిన పాపాలకి వేల సంవత్సరాలుగా దాదాపు 100 సంవత్సరముల పైన ఈ కష్టాలు అనుభవించాం. దాహం, ఆకలి, నువ్వు ఉపాసకుడివి కాపాడు అనగా బ్రాహ్మణుడు జాలిపడిపోయాడు పాపం.